అందరికీ నమస్కారం. తెలుగు విద్యా వికాసం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు ఎండమూరి రాజేశ్వరి. తెలుగు వ్యాకరణ తరగతుల్లో భాగంగా ఛందో ప్రకరణలో మనం వృత్త పద్యాల్లో ముఖ్యమైనవి, జాతి పద్యాలు ముఖ్యమైనవి, ఉపజాతులు చెప్పుకుంటున్నాం. అంటే వృత్తములు జాతులు అయిపోయి ఇప్పుడు ఉపజాతుల్లో రెండవదైనటువంటి ఆటవెలది పద్యం గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను. ఆట వెలది, ఆడుకునేటువంటి స్త్రీ. వెలది అంటే స్త్రీ. ఆడుకోవడం అంటే ఎప్పుడు ఆడుకుంటాం మనం? స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఆడుకుంటాం. అంటే ఆ పద్యం యొక్క ఛందస్సు నడక తీరు స్వేచ్ఛగా ఉంటుంది సుమా. ఆడుకునే స్త్రీ అని అర్థం. ఆట వెలది అనగానే మనకు గుర్తుకు రావాల్సిన కవి ఎవరు? వేమన. వేమన పద్యాలన్నీ కూడా ఆట వెలది ఛందస్సులోనే రాయబడ్డాయి. ఈ వేమన శతకం అంటే 100 లేక 108 పద్యాలు పైగా ఉన్న రచన. తర్వాత 2000 రాసినా 3000 రాసినా కూడా అది శతకం కిందే లెక్క. ఇందులో విశ్వదాభిరామ వినురవేమ అనేది ఏకపాదమకుటంగా ఉంటుంది. కాబట్టి ఆటవెలది పద్యాల్లో మనకి ఏదైనా గుర్తు రాకపోతే వేమన పద్యాలు రాని వాళ్ళు ఎవరో ఉండరు. ఏ పద్యం తీసుకున్నా మనకి ఛందస్సు వస్తుంది. ఇందులో 4 పాదాలంటే ఒక చిన్న పాదం, ఒక పెద్ద పాదం, చిన్న పాదం, పెద్ద పాదంగా ఉండేటువంటి చిన్న పద్యం. ఇందులో 1, 2 పాదాలు ఒక భాగంగా, ఆ తర్వాత పాదాలు ఒక భాగంగా చేసుకోవచ్చు. 3, 4 పాదాలు ఒక భాగంగా చేసుకోవచ్చు. మన గణ విభజన చేసేటప్పుడు మొదటి 2 కానీ తర్వాత 2 కానీ చేయొచ్చు. అంటే ఇక్కడ 1, 3 పాదాలు ఒకలాగా ఉంటాయి, 2, 4 పాదాలు ఒకలా ఉంటాయి. యతిమైత్రి చెల్లుతుంది. యతిమైత్రి కుదిరినప్పుడు ప్రాస మైత్రి కూడా చెల్లుతుంది. ప్రాసనేమో లేదు. ఒక్కోసారి యతిమైత్రి, ప్రాసమైత్రి అంటే మొదటి 2 అక్షరాలు కూడాకి, అంటే మొదటి గణం మొదటి అక్షరంలో 2 అక్షరాలకి, 4వ గణంలో మొదటి 2 అక్షరాలకి కూడా యతి ప్రాస 2 కూడా జరగవచ్చు. అవి ఏంటో వివరంగా తెలియడం కోసమే నేను ఆ రకమైనటువంటి పద్యాన్ని ఉదాహరణగా తీసుకున్నాను. ఇందులో ఈ పద్యంలో మనకి ఇంకా ఏముంటాయి? ఇంద్రగణాలు, సూర్యగణాలతో వస్తాయి. ఈ సూర్యగణాలు అంటే 2. అవేంటి? నగణము, హగణము. నగణం అంటే 3 అక్షరాల గణం, అంటే 3 లఘువులు. హగణం అంటే 2 అక్షరాల గణం, ఒక గురువు ఒక లఘువు. దీన్నే హగణము లేదా గల అని కూడా అంటాం. ఇంద్రగణాలు 6. అవేంటి? నల, నగ, సల, భరతలు. నల అంటే 4 లఘువులు, అంటే నగణము ప్లస్ లఘువు. నగ అంటే నగణము ప్లస్ గురువు. సల అంటే సగణము ప్లస్ లఘువు. ఆది గురువు భగణం, మధ్య లఘువు రగణం, అంత్య లఘువు తగణం. ఇవి బాగా మనకి నోటికి వచ్చేస్తే గణ విభజన చేసుకోవడం చాలా తేలికవుతుంది. ఇందులో 3 అక్షరాలు గీత కొట్టాల్సిన పని ఉండదు. ఎందుకంటే కొన్ని 2 వస్తాయి, కొన్ని 4 వస్తాయి, కొన్ని 3 వస్తాయి. ఇక్కడ గణాల లెక్కింపు మాత్రమే ఉంటుంది. ఇందులో కూడా ప్రతి పాదానికి కూడా 5 గణాలు రావాలి. ఇక్కడ దీనికి ఈ గణాలు గుర్తు పెట్టుకోవడానికి ఒక శ్లోకం ఉంది. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబును హంస పంచకంబు ఆటవెలది. ఇనగణత్రయంబు అంటే 3 సూర్యగణాలు వరుసగా రావాలి. ఇంద్రద్వయంబు 2 ఇంద్రగణాలు రావాలి. 2వ పాదంలో 5 సూర్యగణాలు రావాలి. అంటే 1, 3 పాదాలు ఏవి రావాలి? 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు రావాలి. 2, 4 పాదాలు ఏవి రావాలి? 5 సూర్యగణాలు రావాలి. ఇప్పుడు చూడండి, ఉదాహరణ పూర్వకంగా చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ పద్యం ఇచ్చిన కాళికాంబ సప్తశతిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించినటువంటి కాళికాంబ సప్తశతి నుంచి ఉన్నటువంటి ఒక పద్యాన్ని తీసుకున్నాను. అన్నమయములైన వన్ని జీవమ్ములు కూడులేక జీవకోటి లేదు, కూడు తినిడి కాడ కులభేద మేలకు కాళికాంబ హంస కాళికాంబ. ఈ కాళికాంబ హంస కాళికాంబ అనేది ఇందులో మొకటం అన్నమాట. ఇప్పుడు గురువులు గుర్తిద్దాం. అన్న అంటే ఏంటి? ద్విత్వాక్షరం వచ్చింది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు, ఇది లఘువు, ఇది లఘువు, ఇది లఘువు. ఐ అచ్చు కదా గురువు, ఇది నా లఘువు. ఇక్కడ మళ్ళీ ద్విత్వాక్షరం కదా, ఇది గురువు, ఇది లఘువు. జీ దీర్ఘాక్షరం కదా, గురువు. వా ఇక్కడ మూ కింద మా వస్తుంది కదా, అంటే ద్విత్వాక్షరం. ఇది గురువు, ఇది లఘువు, ఇది లఘువు.
కు దీర్ఘాక్షరం, డు హ్రస్వాక్షరం, లే గురువు అంటే దీర్ఘాక్షరం కదా, కా హ్రస్వాక్షరం లఘువు, జీ అనేది కూడా దీర్ఘాక్షరం గురువు హ్రస్వాక్షరం లఘువు. ఇక్కడ కోటి ఇది దీర్ఘాక్షరం, ఇది హ్రస్వాక్షరం, లే దీర్ఘాక్షరం గురువు హ్రస్వాక్షరం లఘువు, కు దీర్ఘాక్షరం గురువు, డు హ్రస్వాక్షరం లఘువు, తి హ్రస్వాక్షరం లఘువు, నే హ్రస్వాక్షరం, డి హ్రస్వాక్షరం, కా దీర్ఘాక్షరం గురువు, డ హ్రస్వాక్షరం లఘువు, కు ల హ్రస్వాక్షర లఘువులు, భే దీర్ఘాక్షరం గురువు, ద హ్రస్వాక్షరం లఘువు, మే దీర్ఘాక్షరం గురువు, ల హ్రస్వాక్షరం లఘువు, కో దీర్ఘాక్షరం గురువు. మళ్ళీ కా దీర్ఘాక్షరం, ఇది హ్రస్వాక్షరం లఘువు, కాం ఇది నిండుస్తున్న కళాక్షరం దీర్ఘాక్షరం గురువు, ఇది హ్రస్వాక్షరం లఘువు, హం నిండుస్తున్న కళాక్షరం, స ఇదేంటి హ్రస్వాక్షరం లఘువు, కా దీర్ఘాక్షరం గురువు, లి హ్రస్వాక్షరం లఘువు, దీర్ఘాక్షరము ప్లస్ నిండుస్తున్న కళాక్షరం గురువు, ఇది హ్రస్వాక్షరం లఘువు. ఇలాగా గణ విభజన చేసుకున్నాం. ఇప్పుడు 3 అక్షరాల చొప్పున గీత కొట్టకుండా మనం గణాలు చూసుకోవాలి. ఫస్ట్ ఏముండాలి మనకి ఇక్కడ ఎనగణ త్రయంబు. ఇనుడు అంటే ఎవరు? ఇనుడు, ఆదిత్యుడు, సూర్యుడు, భాస్కరుడు ఇవన్నీ సూర్యగణాలు. సూర్యగణాలు ముందు 3 రావాలి వరుసగా. సూర్యగణాలు 2 కదా, అవేంటి? నగణము, హగణము. ముందు 3 వరుసగా లఘువులు వస్తే నా పెట్టుకోవడం, ముందు గురువుతో మొదలైతే హా పెట్టడం చూసుకోవాలి. ఇక్కడ 1 2 3 అంటే 3 సూర్యగణాలు వచ్చేసి రగణం, భగణం అంటే ఇక్కడ 4. ఇక్కడ ఏంటి? హగణం, ఇక్కడ నగణం, ఇక్కడ హగణం. ఇప్పుడు 1 2 3 4 5. మళ్ళీ ఇక్కడ హగణం గురువుతో మొదలైంది కదా, హగణం, మళ్ళీ గురువుతో మొదలైందిగా హగణం, మళ్ళీ గురువుతో మొదలైంది హగణం. రెండో పదాలు 5 సూర్యగణాలు కదా, వరుసగా అన్ని హగణాలే వచ్చి ప్రతి పదాన 5 గణాలు ఉండాలి. ఇక్కడ కూడా 1 2 3 4 5 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 గణాలు వచ్చి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 గణాలు వచ్చి. మళ్ళీ ఇక్కడ గురువుతో మొదలైంది కాబట్టి ఇదేంటి? హగణం, నగుతో మొదలైంది, ఇది నగణం, మళ్ళీ గురువుతో మొదలైంది, ఇది హగణం అంటే 1 2 3 సూర్యగణాలు వచ్చి. ఇప్పుడు ఇదేంటి? సల, ఇదేమిటి? రగణం అంటే ఇక్కడ కూడా 1 2 3 4 5 ఇక్కడ కూడా మళ్ళీ 5 గణాలు వచ్చేసి. ఇక్కడ మళ్ళీ గురువుతో మొదలైంది కాళి, కాంబ అన్ని వరుసగా హా పెట్టించు. ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ కూడా 5 గణాలు వచ్చాయి మనకి. ఇప్పుడు ఎతిమెత్రి సరిపోయిందే లేదో చూద్దాం. మొదటి గణం మొదటి అక్షరానికి 2 3 4 వా మీద ఉన్న అకారానికి సరిపోయింది. అలాగే ఇక్కడున్న నకారానికి ఇక్కడున్న నకారానికి కూడా సరిపోయింది. అచ్చుమైత్రి జరిగింది. ఇక్కడ ఏంటి? ప్రాసమైత్రి కూడా జరిగింది. మళ్ళీ ఇక్కడ కు 1 2 3 4 కు కో ఇక్కడ అల్లుల్లో మైత్రి జరిగిపోయింది. ఇక్కడ ఉకారం, దీని మీద ఉన్న ఉకారానికి ఓకారం రెండింటికి కూడా అచ్చు ప్రకారం చూసుకున్నా మైత్రి జరిగింది. ఇక్కడ మళ్ళీ 1 2 3 4 ఇక్కడ కూడా మైత్రి జరిగింది. ఇక్కడ కా 2 3 4 కా ఇక్కడ మొదటి అక్షరానికి జరిగింది. లి రెండవ అక్షరానికి జరిగింది. యతి జరిగింది, ప్రాసేతి జరిగింది. మొదటి పద్యలో యతి జరిగింది, ప్రాసేతి జరిగింది. సేమే ఉన్నాయి కదా అక్షరాలు. అది ప్రాస నియమం ఉందా లేదా అంటే ఇక్కడ నా ఉంది, ఇక్కడ డు ఉంది, ఇక్కడ డు ఉంది, ఇక్కడ లి ఉంది. అంటే ప్రాస నియమం లేదు. ప్రాస నియమం లేనప్పుడే మనం ప్రాసేతి వేయడం జరుగుతుంది. అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు అర్థమైందా? ఈ ఆటవేలది అంటే ఏంటి? ఆడుకునేటువంటి స్త్రీ అని చెప్పుకున్నాం.
ఒక చిన్న పాదం, ఒక పెద్ద పాదం, చిన్న పాదం, ఒక పెద్ద పాదం కలిపి మనకి 4 పాదాలు ఉన్న చిన్న పద్యం ఇది. 1, 2 పాదాలు ఒక భాగంగాను, 3, 4 పాదాలు ఒక భాగంగాను ఉంటాయి. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబును హంస పంచకంబు ఆటవలది. ఒకవేళ ఈ పద్యం ఏది గుర్తు రాలేదనుకోండి, దీనికి గణ విభజన చేసుకున్న ఆటవలది ఛందస్సు వచ్చేస్తుంది. ఈ సూత్రానికి గణ విభజన చేసిన ఇవే గణాలు వస్తాయన్నమాట. అలా గుర్తు పెట్టుకునే విధంగా సూత్రంలోనే ఛందస్సు వచ్చే విధంగా పెట్టడం జరిగింది ఇక్కడ. అర్థమైంది కదా మీకు ఆటవలది పద్యం గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,